రామాయణంలోని కొన్ని ఆదర్శ పాత్రల్లో 5వ పాత్ర అయినటువంటి హనుమంతుని గురించి ఇవాళ కొంత తెలుసుకుందాం. మరి నిన్న అశ్వమేధ యాగాన్ని వదిలి దానికి రక్షణగా శత్రుఘ్నుడిని పంపాడు. శత్రుఘ్నుడితో హనుమంతుడు కూడా బయలుదేరాడని తెలుసుకున్నాం. అక్కడి నుంచి ఇవాళ ప్రారంభమవుతుంది. ఇది పద్మపురాణ అంతర్గతమైనటువంటి ఈ అశ్వమేధ యాగం యొక్క వర్ణన అన్నమాట. పాతాళఖండం అనే దాంట్లో జరిగింది. ఇది అంటే పద్మపురాణ అంతర్గతమైన పాతాళఖండంలోని చరిత్ర. ఇది అశ్వమేధ యాగం చక్కగా జరుగుతోంది. దాని ముందు చేయాల్సిన పని అంతా చేసి దాన్ని పూజ చేసి దాన్ని వదిలారు రాముల వారు. ఆ తర్వాత అనేక దేశాల్లో ఇది తిరుగుతూ ఉంది. సుబాహురాజు యొక్క రాజధాని అయినటువంటి చక్రాంగ నగరం సమీపం చేరింది. అక్కడ ఆ రాజనందనుడు సుబాహు యొక్క కొడుకు దమనుడు ఉన్నాడు. అశ్వాన్ని పట్టుకున్నాడు. ఇంకా కుమారులు ఉన్నారు ఆ రాజుకి, అలాగే సోదరులు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా సూరులు వీరులు మహాపరాక్రములే అందరూ కూడా. ఆ రాజు కూడా అంటే ఈ సుబాహురాజు కూడా మహావీరుడే. ఇద్దరికి ఘోరమైన యుద్ధం జరిగింది. ఇరుపక్షాలకి. సుబాహురాజు కుమారుడికి హనుమంతుడికి మధ్య భయంకర యుద్ధమైన జరిగింది. అందులో ఈ హనుమంతుడు సుబాహుని చాలా బాధ పెట్టాడు. ఆ సుబాహు యొక్క రథాన్ని అశ్వాల్ని తుత్తునీలు చేశాడు. ఆ తర్వాత తీవ్ర వేగంగా ఒక గుద్దాడు మోక్షస్థలంలో. ఆ ఒక తను కూడా తన్నాడు ఎవరిని, సుబాహుని. అప్పుడు సుబాహురాజు మూర్ఛిల్లాడు, నేల మీద కూలాడు. హనుమంతుని పదఘాతంతో అతని మొహం అంతా నాశనమైంది. మోహం నాశనం అంటే ఎప్పుడైతే భక్తుడి యొక్క పదఘట్టనం జరిగిందో ఆ పాదస్పర్శ వలన ఆ సుబాహులో అహంకారం పోయింది, అంటే మోహం పోయిందన్నమాట. రామభక్తి అతని హృదయంలో నాటుకుంది. అప్పుడు ఆయనకు స్వప్నం వచ్చింది ఆ సుబాహురాజుకి. అందులో ఆ స్వప్నంలో ఎలా ఉందంటే యాగమండపం కనపడుతోంది. అక్కడ విరాజిల్లుతున్నాడు శ్రీరాముడు. యాజ్ఞికులు అంటే యజ్ఞం చేసే బ్రాహ్మణులు చాలామంది అక్కడ పరివేష్టించి ఉన్నారు. కోట్లాది బ్రహ్మాండాలు, అలాగే బ్రహ్మాది దేవతలు చేతులు జోడించి ఆయన ముందు నిలబడి ఉండి శ్రీరాముడు స్తుతిస్తూ ఉన్నట్టుగా ఆయనకి ఆ స్వప్నం వచ్చింది. ఇప్పుడు ఈ పదఘట్టనతోటి రాములు సుబాహుని హనుమంతుడు తన్నిన తర్వాత ఆ స్పర్శకి ఆయనకి జరిగిన అనుభూతి ఇది. అలా ఈ స్వప్నంలో తిలకించిన ఈ రాముల వారి తత్వజ్ఞానం అప్పుడు కలిగింది. మూర్ఛ నుండి తేరుకున్నాడు. శత్రుఘ్నుని చరణాల వైపుగా సాగాడు. యుద్ధాన్ని ఆపవలసిందిగా ప్రకటించాడు. తన పుత్రులతోనూ బాంధవులతోనూ చెప్తున్నాడు అన్నమాట. ఈయన మహానుభావుడు పరమాత్మ శ్రీరామచంద్రుడు కార్యాలకి కారణాలకి అతీతుడు. కార్యకారణ సంబంధం ఈయనకేమి పంటదు మనకంటినట్టుగా. ఒక పరబ్రహ్మ స్వరూపుడు. ఈయన పరబ్రహ్మే సాక్షాత్తు. ఈ చరాచర జగత్తుకి కూడా ఆయన స్వామి. కాకపోతే మనుష్య శరీరాన్ని ధరించాడు అంతే. మనుష్య శరీరాన్ని ధరించినా కూడా ఈయన మానవుడు కాదు. ఈ రూపంలో ఇతన్ని తెలుసుకోగలగటమే. అంటే మనుష్య శరీరంలో ఉన్నటువంటి పరమాత్మని ఎప్పుడైతే మనం తెలుసుకోగలమో ఆయన్ని, అదే బ్రహ్మజ్ఞానం అవుతుంది. ఈ తత్వాన్ని ఇప్పుడు నేను గ్రహించాను. అంటే హనుమంతుడి పదఘట్టన నాకు తగిలిన తర్వాత నేను గ్రహించగలిగాను దీన్ని అని చెప్పాడు. తర్వాత అసితాంగ మహర్షి వలన తనకు వచ్చిన శాపాన్ని చెప్పాడు. ఆ తర్వాత యాగాశ్వంతో సహా తన బాంధవులతో కలిసి వెళ్ళి శత్రుఘ్ని శరణు వేడాడు. ఆయన పట్టుకున్నాడు కదా యాగాశ్వాన్ని, అందుకని ఆ యాగాశ్వాన్ని కూడా తీసుకెళ్ళి శరణు వేడాడు శత్రుఘ్ని. తర్వాత కృతజ్ఞతను ప్రకటించాడు. హనుమంతుని విషయంగా ఎలా పలుకుతున్నాడు. ఈ హనుమంతుడు శ్రీరాముని చరణ కమల దాసుడు. అతని దయ వల్లనే
నేను రాజాధిరాజు అయినటువంటి శ్రీరామచంద్రుణ్ణి దర్శించగలిగాను. నాకు సాధు సాంగత్యం లభించింది. అంటే మనుష్యమాత్రుడు ఎవరు కూడా సాధు సాంగత్యం లభించిన మనుష్యమాత్రుడికి అంతకన్నా కావాల్సిందేముంది? నాకు అట్లా ఈ సాంగత్యం లభించింది. పృథ్వీలో ఇంతకన్నా కావాల్సిందేమీ లేదు. నేను ఇంతకుముందు చాలా మూఢుడినే, అయినా ఇప్పుడు ఈ సత్సాంగత్య ప్రభావం వల్ల నేడు ఘోరమైన బ్రహ్మశాపం నుండి ఉద్ధరింపబడ్డాను అన్నాడు. ఆ తరువాత అనేక దేశాలు జయించుకుంటూ యాగాశ్యం ముందుకెళ్తోంది. అది సత్యవంతరాజు నగరానికి చేరే ముందు విద్యున్మాల అనే రాక్షసుడు మధ్య మార్గంలోనే దాన్ని అడ్డుకుని దాన్ని తీసుకుని పైకి ఆకాశ మార్గంలోకి వెళ్ళాడు. అక్కడ ఆకాశ మార్గంలోనే శత్రుఘ్నుడికి ఆ రాక్షస సైన్యాలకి శత్రుఘ్న సైన్యాలకి భయంకరంగా యుద్ధం జరిగింది. ఆ సమయంలో హనుమంతుడు ఆ రాక్షసుడితో యుద్ధం చేశాడు. తర్వాత తన పరాక్రమాన్ని ప్రకటింపదలచి ఒక ప్రతిజ్ఞ చేశాడు. అంటే ఎంత హనుమంతుని అంటే శ్రీరామచంద్రుడి మీద గల దృఢ విశ్వాసం ఈ ప్రతిజ్ఞ వల్ల తెలుస్తుందన్నమాట. శ్రీరామ కృపాధారంపై హనుమంతుడు తన అద్భుత శక్తిపై దృఢ విశ్వాసం ఉంది అని చెప్పాడనమాట. విద్యున్మాలతో చేస్తూ నాకు ఆయన కృప ఉంటే చాలు, ఆమె కృప ఉంటే చాలు, నాకు ఎనలేని ధైర్యము శక్తి వస్తాయి, ఆయన కృపే దీనికి కారణం అని చెప్పి అక్కడే ఆకాశ మార్గంలోనే వెళ్ళి అక్కడే శత్రుపక్షంలోని దైత్యులను కూడా అందరినీ చాలామందిని వాడి గోడతో చీల్చేశాడు. యమసదనానికి పంపాడు. కొంతమందిని వాలంతో కొట్టాడు, కొందరిని కాళ్ళతో తన్నాడు, కొందరిని కాళ్ళతో తొక్కాడు, కొందరిని చేతులతో చీల్చివేశాడు. అప్పుడు రాక్షసుడు తీక్షణమైన భయంకరమైన త్రిశూలాన్ని హనుమంతుడిపై ప్రయోగించాడు. ఎవరా విద్యున్మాలి. దాన్ని నోటితో కరిచి పట్టుకున్నాడు హనుమంతుడు. దంతాలతో నమిలేశాడు. అది చూర్ణం అయిపోయింది. ఆ రకంగా రాక్షసరాజుని చాలా వ్యధకు గురి చేశాడు. తరువాత విద్యున్మాలి వజ్రదంశులనిద్దరిని కూడా శత్రుఘ్నుడు నేల కూల్చాడు. ఇక మిగిలిన రాక్షసులు ఉన్నారు కదా, విద్యున్మాలి మిగతా వాళ్ళు కొంతమంది చనిపోయారు కదా అక్కడ విద్యున్మాలి సేనలో. వాళ్ళు పోగా మిగిలిన రాక్షసులందరూ ఇక వీళ్ళని శరణు వేడారనమాట. అక్కడి నుండి మళ్ళీ పురోగమించారు. అరణ్యక మునిని కలిశారు. ఆ తర్వాత అశ్వం దేవపురానికి వచ్చింది. అక్కడ వీరమణిరాజు ఉన్నాడు. ఆ వీరమణిరాజు మహాశివభక్తుడు అన్నమాట. శత్రుఘ్న సైన్యాలకి వీరమణిరాజు తన పుత్రులతో కలిసి ఆ శత్రుఘ్న సైన్యాలను ఎదుర్కొన్నారు. అయితే శంకర భగవానుడికి చాలా ప్రియభక్తుడు వీరమణి. అందుకని తన ప్రియభక్తుడికి సహాయం చేద్దామని సాక్షాత్తు శివుడే ఆ యుద్ధంలో పాల్గొన్నాడు. హనుమంతుడితోటి శత్రుఘ్నుడితోటి ఎదురుగా యుద్ధం చేయటానికి. అక్కడ ఈ పుష్కలుడు అనేవాడు మరి ఇంతకుముందు రాజు ఉన్నాడు కదా, ఆయన కుమారుడైనటువంటి పుష్కలుడు నీ బతికించారు కదా అక్కడ. ఆ పుష్కలుడు ఇప్పుడు తన సైన్యంతో వీళ్ళకి సహాయంగా వచ్చాడనమాట. అశ్వమేధానాలకు అప్పచెప్పేసి అక్కడ ఆ పుష్కలుడు ఇక్కడ అంతమైపోయాడు ఈ యుద్ధంలో. అంటే వీరమణి రాజుకి శత్రుఘ్నుడి జరిగేదంటూ శత్రుఘ్నుడి తరఫున వచ్చినటువంటి పుష్కలుడు అంతమైపోయాడు. శత్రుఘ్నుడు కూడా మొరసపడిపోయాడు. దానితో హనుమంతుడు అద్భుత పరాక్రమాన్ని అప్పుడు ప్రదర్శించాడు. ఇక సాక్షాత్తు మరి శంకర భగవానుడు అవతల వైపున ఉన్నాడు కదా, ఆయనతోనే యుద్ధానికి తలపడ్డాడు హనుమంతుడు. శివుడి యొక్క రథాన్ని, అశ్వాలని, ఆ సారథుడిని అందరినీ మట్టుపెట్టేశాడు హనుమంతుడు. అప్పుడు నందివాహనం తీసుకున్నాడు శివుడు. ఆ నందివాహనంతో వచ్చి యుద్ధం చేస్తున్నాడు. హనుమంతుడు ఒక సాలవృక్షం పీకాడు. దాంతో ఆ శివుడిని ప్రహారం చేశాడు. శివుడి మీద కొట్టితే శివుడికి కాస్త
బాధ వేసింది. అప్పుడు శంకర భగవానుడు తన త్రిశూలాన్ని వదిలాడు శివుడు హనుమంతుడి మీద. హనుమంతుడు దాన్ని కూడా పట్టుకున్నాడు, దాన్ని విరిచి ముక్కలు చేశాడు. ఊరుకోక అనేక ప్రహారాలతో శివదేవుని చిట్ట చివరకు అతనిని తన వాలంతో చుట్టపెట్టేశాడు శివుణ్ణి. అది చూసి మహానంది భయభీతుడు అయిపోయాడు. అలా హనుమంతుడు శివుని అత్యంత వ్యాకులను చేశాడు, అంటే చాలా బాధ పెట్టాడు అన్నమాట యుద్ధంలో. అప్పుడు శివదేవుడు హనుమంతుడు చేసిన యుద్ధానికి ప్రీతి చెందాడు, ప్రసన్నుడయ్యాడు. శ్రీరామ సేవక హనుమంత, నీవు ధన్యుడివోయ్, నేడు చాలా పరాక్రమాన్ని చూపించావు, నాకు చాలా ఆనందం కలిగింది కాబట్టి ఏదైనా వరం కోరుకో అన్నాడు. రేపు మిగతాది ఏం జరిగిందో రేపు తెలుసుకుందాం. స్వస్తి.